హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో క్లాస్ 10th సంబంధించి 5th లెసన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్ ఇంపార్టెంట్ ఆల్ డెఫినేషన్స్ ఈజీ వే నేర్చుకోబోతున్నాం. సో ప్రతి డెఫినేషన్స్కి డయాగ్రామ్ కావాలంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ బేసిక్ డెఫినేషన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ 1 మొత్తం 11 మార్క్స్. సో ఫస్ట్ లైట్ అంటే ఏంటి? లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ప్రొడ్యూస్ ది సెన్సేషన్ ఆఫ్ విజన్. మన కళ్ళకు బ్రైట్నెస్ ఉన్న డార్క్నెస్ ఉన్నప్పుడు మనకి ఏం కనపడదు. లైట్ అనేది వేసినప్పుడు ఆ రిఫ్లాక్షన్ వల్ల మనం అన్ని నైట్ పూట చూడగలుగుతాం. సో దట్ ఈస్ కాల్డ్ లైట్. నెక్స్ట్ సెకండ్ రే ఆఫ్ లైట్. ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాత్ అలాంగ్ విచ్ ఏ లైట్ ట్రావెల్స్. రే ఆఫ్ లైట్ అంటే ఈజీ వేలో ఏంటంటే మనము ఒక లైట్ వేసినప్పుడు అది ఒకే వేలో స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయ్యే స్ట్రైట్ లైన్ని రే ఆఫ్ లైట్ అంటాము. నెక్స్ట్ థర్డ్ది బీమ్ ఆఫ్ లైట్. ఏ గ్రూప్ ఆఫ్ లైట్ రే ట్రావెలింగ్ టుగెదర్ ఈజ్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్. బీమ్ ఆఫ్ లైట్ అంటే చాలా రేస్ కలిసి ట్రావెల్ అయ్యేటప్పుడు అన్నీ ఒక్కొక్కటి కలుసుకునేదాన్ని బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎండగా వస్తున్నప్పుడు మనం చెట్టు కింద నిలబడి ఉంటే ఆ చెట్టు నుంచి ఒక్కొక్క చోట కొంచెం ఆకులు లీవ్స్ లేక సన్న సన్న రేస్ వచ్చి కింద పడుతుంటాయి. దట్ ఈజ్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్. ఫోర్త్ది రీఫ్లాక్షన్ ఆఫ్ లైట్. ద ఫెనోమినా ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ టు లైట్ ఇన్ టు ది సేమ్ మీడియం ఆఫ్టర్ స్టిక్కింగ్ ఏ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రీఫ్లాక్షన్ ఆఫ్ లైట్. రీఫ్లాక్షన్ ఆఫ్ లైట్ అంటే లైట్ సర్ఫేస్ మీ తగిలి తిరిగి వెనకకు వచ్చేదాన్ని రీఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 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 నీడ మీద మనం లైట్ వేసినాం, అది మళ్ళీ బ్యాక్ టు మన వైపు రీఫ్లెక్షన్ జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ రీఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ ఫిఫ్త్ది ఇన్సిడెంట్ రే. ద రే ఆఫ్ లైట్ విచ్ ఫాల్స్ ఆన్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అంటే సర్ఫేస్ మీద పడే రేస్ని ఇన్సిడెంట్ రే అంటాము. సో నేను ఈజీ వేలో నేను చెప్తున్నా. మరి ఇంకా డెప్త్ కావాలి, డయాగ్రామ్ కూడా కావాలి, క్లియర్గా కావాలి అంటే కామెంట్ చేయండి, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ సిక్స్త్ది రిఫ్లాక్టెడ్ రే. ద రే ఆఫ్ లైట్ విచ్ బౌన్స్ బ్యాక్ ఆఫ్టర్ రిఫ్లాక్షన్ ఈజ్ కాల్డ్ రిఫ్లాక్టెడ్ రే. రీఫ్లాక్టెడ్ రే అంటే రీఫ్లాక్షన్ అయ్యి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే రేనే రీఫ్లాక్టెడ్ రే అంటాము. నెక్స్ట్ సెవెంత్ నార్మల్. ఏ లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ది రిఫ్లాక్టింగ్ సర్ఫేస్ ఎట్ ది పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ కాల్డ్ నార్మల్. నార్మల్ అంటే మన సర్ఫేస్కి 90 degrees యాంగిల్ గీసిన లైన్నే నార్మల్ లైన్ అంటాం. మన సర్ఫేస్కి తగ్గట్టు పర్పెండిక్యులర్ అంటే మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన 90 degrees. మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్. మన సర్ఫేస్కి అండ్ రేకి మధ్య 90 degrees ఉంటే దట్ ఈస్ కాల్డ్ నార్మల్. నెక్స్ట్ ఎయిత్ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే సింబల్ వచ్చేసి ఐ. ద యాంగిల్ బిట్వీన్ ది ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ రేకి అండ్ నార్మల్ రేకి మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. నెక్స్ట్ నైన్త్ది యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అంటే దీని సింబల్ వచ్చేసి ఆర్. ద యాంగిల్ బిట్వీన్ ది రిఫ్లాక్టర్ రే అండ్ ది నార్మల్ ఈజ్ కాల్డ్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే రీఫ్లాక్టెడ్ అయ్యే రేకి నార్మల్ రేకి మధ్యలో ఉండే యాంగిల్నే రీఫ్లాక్టెడ్ రే అంటే. సో మీకు డయాగ్రామ్తో క్లియర్గా అర్థం కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ రివిజన్ కోసం చెప్తున్నా. నెక్స్ట్ 10th లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఎక్కడ యాంగిల్ ఫామ్ అవుద్దో అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎక్కడ ఫామ్ అవుద్దో రెండు ఈక్వల్ చేసే లానే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ 11th ప్లెయిన్ మిర్రర్. ఏ మిర్రర్ విచ్ ఏ ఫ్లాట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఏ ప్లెయిన్ మిర్రర్. ప్లెయిన్ మిర్రర్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద ప్లెయిన్ మిర్రర్
మనము నేల అనేది ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ప్లెయిన్ మిర్రర్. నెక్స్ట్ 12th ఇమేజ్. ద ఆప్టికల్ రీప్రొడక్షన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై రీఫ్లాక్షన్ ఆర్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ యాన్ ఇమేజ్. ఇమేజ్ అంటే ఒక వస్తువు అనేది రీఫ్రాక్షన్ జరిగి అండ్ రీఫ్రాక్షన్ జరిగి లాస్ట్కు దాని నీడ ఫామ్ అయ్యేది ఇమేజ్ అవుద్ది. ఆబ్జెక్ట్ వేర్ ఇమేజ్ వేరు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని పెట్టి దాన్ని రీఫ్రాక్షన్ జరిపితే టు ఫామ్ అయ్యేదే ఇమేజ్. నెక్స్ట్ 13th వర్చువల్ ఇమేజ్. అన్ ఇమేజ్ విచ్ కెనాట్ బి అబ్టైనింగ్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అంటే స్క్రీన్ మీద అది కరెక్ట్గా మనకు ఆబ్జెక్ట్ తనున్న షేప్గా పర్ఫెక్ట్గా పడకపోతే దట్ ఈజ్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్ అంటాము. ఇవన్నీ మనము ఒక 5 డ్రాయింగ్స్ ఉంటాయి, వాటిని క్యారెక్టరిస్టిక్స్ రాసేటప్పుడు వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, రియల్ ఇమేజ్ అంటే ఏంటి, ఆ రియల్ ఇమేజ్ ప్రాపర్టీ ఫామ్ అవుద్ది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుద్ది అని చూస్తాం. సో డెఫినేషన్స్ వచ్చేసి ఇవి. రియల్ ఇమేజ్. అన్ ఇమేజ్ విచ్ కెన్ బి అబ్టైన్డ్ ఆన్ ఏ స్క్రీన్ ఈజ్ కాల్డ్ రియల్ ఇమేజ్. మనకు ఆబ్జెక్ట్ ఎట్లా ఉంది, రియల్ ఇమేజ్ కూడా సేమ్ అదే సైజ్తో అలానే ఫామ్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ రియల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్ ఈజ్ ఆపోజిట్. నెక్స్ట్ 15th lateral inversion. The phenomena of left appearing as right appearing and left a plane mirror is called lateral inversion. lateral inversion అంటే ఏంటంటే మిర్రర్లో లెఫ్ట్ టు రైట్ మారిపోవడాన్ని, ఒక మిర్రర్ ఉంది అది లెఫ్ట్కి రైట్కి మారిపోయేదాన్నే లేటరల్ ఇన్వర్షన్. ఇన్వర్షన్ అంటే మనం జస్ట్ ఇన్వర్ట్ అవ్వడం, అంటే కన్వర్ట్ అవ్వడం, ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి కన్వర్ట్ అయ్యేది లేటరల్ ఇన్వర్షన్ అని ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 16th రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ద బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ది పాస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఈజ్ కాల్డ్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే లైట్ ఒక మీడియం నుండి ఇంకో మీడియానికి ఫామ్ అయ్యేదే రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ 17th మీడియం. ఏ సబ్స్టాన్స్ థౌచ్ విచ్ లైట్ ట్రావెల్స్ ఈజ్ కాల్డ్ ఏ మీడియం. మీడియం అంటే లైట్ ట్రావెల్ అయ్యే ఏ ఆబ్జెక్ట్తో లైట్ ట్రావెల్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, గ్లాస్. ఈ మూడితోటి ఎక్కువ లైట్ అనేది రీఫ్రాక్షన్ అవుద్ది, వాటి వల్ల పాస్ అవుద్ది నీడ అండ్ రీఫ్రాక్షన్ వచ్చేసి. నెక్స్ట్ 18th రీఫ్రాక్టివ్ ఇండెక్స్. ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ వ్యాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్ మీడియం. N=C/V. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎంతో డినోట్ చేస్తాం. C అంటే లైట్, V అంటే వ్యాక్యూమ్. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లైట్ అంటే లైట్ స్పీడ్ వ్యాక్యూమ్తో మాది మీడియంలో కంపేర్ చేసి ఫామ్ అయ్యేది రీఫ్రాక్టివ్ ఇండెక్స్. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ బై వ్యాక్యూమ్ టు స్పీడ్. సో మనకు ఫార్ములా బట్టి డెఫినేషన్ చెప్పుకోవచ్చు. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎంతో డినోట్ చేస్తాం. సి అంటే లైట్, వి అంటే వ్యాక్యూమ్. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ బై స్పీడ్ ఆఫ్ vacuum, that is called refractive index. Next 19th Snell's law. The ratio of sine of angle of incident to sine of angle of refraction is constant a given pair of medium అంటే స్నెల్స్ లా అంటే నెక్స్ట్ మనం ఏం గుర్తుంచుకోవాల్సిన సైన్ ఐ బై సైన్ ఆర్. సైన్ ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, సైన్ ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. రెండింటిని డివైడ్ చేస్తే ఫామ్ అయ్యేదే కాన్స్టాంట్. నెక్స్ట్ 20 ఆప్టికల్ డెన్సిటీ. ద మెజర్ ఆఫ్ ఎబిలిటీ ఆఫ్ మీడియం టు రిఫ్రాక్ట్ టు లైట్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటంటే అది ఆప్టికల్ ఒక మీడియం లైట్ని ఎంత బెండ్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీ అంటే ఒక లైట్ ఎంత ఎబిలిటీ తోటి దాన్ని బెండ్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ డెన్సిటీ. స్నెల్స్ లా అంటే చాలా ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్లో ఇంకా వస్తుంది. రిఫ్రాక్షన్ యాంగిల్ సంబంధించిందే స్నెల్స్ లా. రిఫ్రాక్షన్ యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈక్వల్ టు కాన్స్టాంట్. నెక్స్ట్ 21 గ్లాస్ స్లాబ్. ఏ రెక్టాంగులర్ ట్రాన్స్పరెంట్ బ్లాక్ ఆఫ్ గ్లాస్ విత్ ప్యారలల్ ఫేసెస్ ఈజ్ కాల్డ్ గ్లాస్ స్లాబ్. గ్లాస్ స్లాబ్ అంటే ప్యారలల్ సైడ్లో ఉన్న గ్లాస్ బ్లాక్ని
రెండు స్లాబ్స్ని ప్యారలల్ సైడ్గా ఉంటే ట్రాన్స్ఫర్ అయ్యే యాంగిల్నే రెక్టాంగులర్ ట్రాన్స్పరెంట్ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ గ్లాస్ స్లాబ్. నెక్స్ట్ 22 ఎమర్జెంట్ రే. ద రే ఆఫ్ లైట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ ఎమర్జెంట్ రే. ఎమర్జెంట్ రే అంటే గ్లాస్ స్లాబ్ బయటకు వచ్చే సపోజ్ మనం ఇక్కడ ఒక లైట్ పెట్టాం, దీన్ని లైట్ అనుకోండి, దీన్ని మిర్రర్ అనుకోండి. ఎం అంటే మిర్రర్, ఎల్ అంటే లైట్. దీని నుంచి దీనికి అదే లైట్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెంట్ రే. ఇంకా క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి. నేను జస్ట్ అర్థం అవడానికే డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బేసిక్స్ మాత్రమే. ఒక మిర్రర్ నుంచి మనము లైట్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు రిఫ్లెక్షన్ జరిగి దాంట్లో నుంచి బయటకు వచ్చే రేస్ని ఎమర్జెంట్ రే అంటాం. నెక్స్ట్ 23 lateral displacement. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ది ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ lateral displacement. ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రేకి మధ్య 90 degrees ఫామ్ అవుతే దట్ ఈస్ కాల్డ్ లేటరల్ డిస్ప్లేస్మెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. సో అర్థం కాకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ క్వశ్చన్స్, ఏ లెసన్, ఏ సబ్జెక్ట్ గురించి రావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.